ఒక అడవిలో ఒక పులి ఉండేది. అది చాలా క్రూరంగా ఉండేది. ఆ పులికి జాలి, దయ, కరుణ అనేది అసలు ఉండేది కాదు. ఆ పులి అడవిలోని జంతువులన్నిటి మీద విరుచుకుపడి వెంటాడి వేటాడి చంపి తినేసేది. ఈ విధంగా ఆ పులి ఆకలి ఉన్నా లేకపోయినా కనపడిన జంతువునల్లా వేటాడి చంపి తినేసేది. ఆ పులిని చూసి అడవిలో జంతువులన్నీ గజగజ వణికిపోయేవి. ఒకరోజు అడవిలో జంతువులన్నీ సమావేశమై పులి క్రూరత్వం ఎక్కువైపోయింది. ఆ పులికి ఆకలి వేసినా వేయకపోయినా మన మీద దాడి చేసి మనలను అన్యాయంగా చంపేస్తుంది. ఈ విషయం మీద మనం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇదే ప్రకారంగా మనం ఉంటే ఈ అడవిలో ఒక్క జంతువు కూడా మిగలదు. అలా అనుకొని అడవిలో జంతువులన్నీ ఒక ఆలోచన చేశాయి. జంతువులన్నీ ఆ పులి దగ్గరకు వెళ్ళి, రోజు నువ్వు మమ్మల్ని వేటాడి తినే కంటే మేమే నీకు రోజుకి ఒకరం ఆహారంగా వస్తాం అని పులితో చెప్పాయి ఆ జంతువులు. ఆ పులికి వేటాడే కష్టం తగ్గిందని ఆలోచించి వెంటనే ఒప్పుకుంది. ఆ రోజు నుంచి పులికి రోజుకొక జంతువు ఆహారంగా వెళ్తుంది. అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు కోతిపిల్ల వంతు వచ్చింది. కోతిపిల్ల ఒక కట్టెల మోపును నెత్తిన పెట్టుకొని ఆడుతూ పాడుతూ బయలుదేరింది. అదురు బెదురు లేకుండా వెళుతున్న కోతిపిల్లను చూసి అడవిలో జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. కోతిపిల్ల వెళ్ళి ఆ పులికి ఎదురుగా నుంచున్నది. అది చూసిన పులి, ఓసి మర్కటమా, నన్ను చూస్తే అడవిలో జంతువులన్నీ గజగజ వణికిపోతాయి. నువ్వు నా ఎదురుగా ఎంత పొగరుగా నుంచున్నావు అని గాండ్రించింది పులి. అప్పుడు కోతిపిల్ల, మహానుభావ, తమ వంటి గొప్పవారికి ఆహారంగా రావటం నా అదృష్టం. కానీ నాకొక సందేహం ఉన్నది అన్నది. ఏమిటది అని ప్రశ్నించింది పులి. ఎంతో ధైర్య సాహసాలు గల తమకి నిప్పును చూస్తే భయమని అడవిలో జంతువులన్నీ ఎగతాళి చేస్తున్నాయి, నిజమేనా అని కవ్వించింది కోతిపిల్ల. నిప్పును చూస్తే నాకేమీ భయం లేదు అన్నది పులి. కోతిపిల్ల తను తెచ్చిన కట్టెల మోపును తీసిపరిచి దానిని నిప్పంటించి ఆ పులిని అందులో దూకమంది. ఆ పులి కొంచెం కూడా ఆలోచించకుండా ఆ మంటలో దూకింది. మంటలో దూకిన పులి అక్కడికక్కడే మరణించింది. అది చూసిన కోతిపిల్ల ఆనందంతో నాట్యం చేసింది. మిగతా జంతువులని వచ్చి కోతిపిల్లను అభిమానించాయి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బై ఫ్రెండ్స్.